ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు చేసిన అరాచకాలు, ఇసుక దందాలు ఏదైతే ఉన్నాయో ఇసుకంత బరువున్నదని నీ యొక్క మూర్ఖత్వపు ఆలోచన అది. మీరు ఏదైతే అక్కడ ఉండి ఇగో ఇది వచ్చేసి వేబ్రిడ్జ్ బిల్లు 70 టన్నులు ఉన్నది అని చెప్పేసి చూపించలేక మీరు వచ్చేసి మంత్రి గారిని జీర్ణించుకోలేక మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఆనాడు ఎమ్మెల్యే గెలవడం కోసం మీ భార్య బిడ్డలను నేను వచ్చేసి గెలిస్తే నా విజయోత్సవ ర్యాలీ లేదంటే మీరందరూ మా యొక్క ముగ్గురి సావు ర్యాలీలో పాల్గొనాలి అని చెప్పేసి అడుక్కున్న సన్నాసి నువ్వు ఇవాళ మా మంత్రి గారిపై మాట్లాడుతున్నావు. ఇది సరైన పద్ధతి కాదు. ఆనాడు బీజేపీ నుండి పోటీ చేసిన ఈటల రాజేందర్కు ఈ ప్రాంతంలో మన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు వస్తున్నాయి అని అంటే అది ఈటల రాజేందర్ భిక్ష అని చెప్పేసి ఆనాడు ఆయనకు అవకాశం ఇచ్చిళ్ళు. ఆ తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తెప్పించింది తనైనా, ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీకు అవకాశం ఇచ్చిళ్ళు. బిడ్డ ఇప్పుడు రాజీనామా చేయి, మా ఉడతల ప్రణవ్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. మొన్న జరిగిన ఎలక్షన్లో నువ్వు అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా నిన్ను 3వ ప్లేస్కి తీసుకుపోయిళ్ళు. అంటే మీ ఆలోచన విధానం ప్రజా పరిపాలన వైపు ఉండాలి కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల యొక్క మోచేతి నీళ్లు తాగేలా మీ ఆలోచన విధానం ఉంది. ప్రజలు మిమ్మల్ని దూరం పెడుతున్నారన్న సోయి లేకుండా మా బీసీ బహుజన బిడ్డ మంత్రి అయిన మా ప్రభాకర్ అన్న గారిపై అవక్కులు చివక్కులు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఖబర్దార్ బిడ్డ, ఇంకో తాప మా మంత్రి గారిపై ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మాటలు మాట్లాడితే బట్టలూడదీసి కొడతామని చెప్పేసి ఉస్మానాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్న బిడ్డ. ఖబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి.